ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా దేవుడు ఈ సెక్షన్లో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు ఈ సెక్షన్ని మనం స్టార్ట్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఘనమైన పద్ధతికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ వాక్యం ఎవరి కోసమైతే నువ్వు ఎత్తుచున్నావో తండ్రి, వారి వరకు ఈ వాక్యం చేరేంత వరకు సహాయం దయచేయండి ప్రభా. వినడం మాత్రమే కాకుండా తండ్రి, వినటం వలన విశ్వాసం కలుగుచున్నదని చెప్పుచున్నావు నైనా, విని దాని ఆచరణలు పెట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నా కోసమే చెప్పేవని మార్చుకునే బుద్ధిని మాకు దయచేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డ నిమిత్తమైతే ఈ వాక్యం విత్తబడుచున్నదో తండ్రి, ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ వరకు ఈ వాక్యాన్ని మీరు చేర్చమని అడుగుచూ ఈచి నీ ప్రార్థన నీ సంధికి చేర్చుకోమని ప్రభువు నామమున వినమ్మిగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి మనము ఎన్నో రోజుల నుంచి ఆయన వాక్యాన్ని వింటూనే ఉన్నాము, ఎంతోమంది ప్రసంగాలు వింటూనే ఉన్నాము. నవ్వేడేస్ ఆయన వాక్యము మనకి విడివిడిగా దొరుకుతుంది. అంటే మన దగ్గరున్న సెల్ ఫోన్లో కూడా ఆయన వాక్యం వినిపిస్తుంది. మనము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం, ఎవ్రీ సండే చర్చెస్కి వెళ్తున్నాం, ప్రతిరోజు చర్చ్కి వెళ్తున్నాం, 40 days ప్రేయర్ చేస్తున్నాము, ఉపవాస ఆరాధనలు చేస్తున్నాము. ఎన్నో రకాలుగా ఆయన ఆత్మీయ ఆహారం మనకు అందిస్తున్నారు. కానీ నీవు అందుకున్న ఆత్మీయ ఆహారాన్ని నీవు వాడుతున్నావా లేదా? ఆహారాన్ని నీకు ఇచ్చాడు, దాన్ని భుజించాలి కదా నువ్వు. అలా భుజించుకోకుండా ఆహారాన్ని పక్కన పెట్టేస్తే యూజ్ ఏముంటుంది? ఇప్పుడు నువ్వు వింటున్నావు కదా, నీవు వినిన దానికి క్రియలు కావాలి, క్రియల వలన ప్రతిఫలం రావాలి, నీకు నీ క్రియలు చూపించాలి నీకు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇలాగ చెప్పి ఉన్నారు కదా, ఏమని అంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను అని చెప్పుచున్నాడు. అంటే నీవు ఆయన మాటలు వింటున్నావు. నీవు ఆయన మాటలు విన్నప్పుడు నీ పునాది అంటే నీవు బలపడాలని చెప్పుచున్నారు. క్రీస్తు అనే బండ మీద నీ గృహాన్ని ఏర్పాటు చేసుకొని చాలామంది చెప్పుచున్నారు కదా. ఆ బండ మీద కాకుండా క్రీస్తు మీద నువ్వు ఆనుకొని జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మాటలు వింటున్నావు, ఆయన ఏం చెప్తున్నారో నువ్వు వింటున్నావు. ఎన్నో ప్రసంగాల ద్వారా నేను హెచ్చరించి ఉన్నారు, ఎంతో వాక్యం ద్వారా నీకు ఆదరణ కలిగించి ఉన్నారు, ఎన్నో కార్యం నీ కుటుంబంలో చేసి ఉన్నారు. కానీ నీవు బండ మీద ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు నీ ఇల్లుని. నీవు బుద్ధిమంతుని పోలి నీవు గృహాన్ని బండ మీద ఏర్పాటు చేసుకున్నట్లయితే నీవు ఎటువంటి వరద వచ్చినా, ఎటువంటి వర్షం, ఎంత పెద్ద వర్షం వచ్చి కొట్టినా, ఎటువంటి తుఫాను వచ్చి కొట్టినా ఆ బండ మీద ఇల్లు అనేది కూలిపోది అని చెబుతున్నది వాక్యము. అంటే నీవు క్రీస్తు అనే బండని ఆనుకొని నీ ఇల్లును కట్టాలి విశ్వాసముతో. విశ్వాసం మెయిన్ అన్నమాట. ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసముతో నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు ఏర్పాటు చేసుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు నీ మీదకు వచ్చినా కూడా నీవు కదల్చబడవు అని చెప్పుచున్నారు. అదే దేవుడు చెప్పేది ఏంటంటే, వర్షము ఎంత పెద్ద వర్షం వచ్చి కొట్టినా, ఎంత తుఫాను వచ్చినా, అంటే ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీ మీదకు వచ్చినా నీవు క్రీస్తు అనే బండ మీద స్టాండర్డ్గా విశ్వాసముతో ఉన్నావు కాబట్టి నీవు కదల్చబడవు అని చెప్పుచున్నారు. అలాగే చాలామంది బుద్ధిమంతుని పోలే ఉన్నారా? ఆలోచించండి. ఆయన వాక్యం విన్నారు, మీరు బుద్ధిమంతుని పోలి మరి మీ గృహాన్ని కట్టుతున్నారా? మీ ఆత్మీయ గృహాన్ని ఒకసారి ఆలోచించండి. అలాగే కొంతమంది కూడా ఉన్నారు, ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ బుద్ధిమంతుని పోలి లేరు. వాళ్ళు బుద్ధిహీనులై వాళ్ళ గృహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే మట్టిలో ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన వాక్యాన్ని వినడానికి వింటున్నారు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు చూస్తున్నారు, ఆయన మీ పట్ల జరిగించిన చాలా వండర్స్ని చూస్తున్నారు. మీ ఫ్యామిలీలో కానీ మీ స్టడీస్లో కానీ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. కానీ మీరు అన్నిటినీ చూస్తున్నారు, అన్నిటినీ వింటున్నారు, ఆయన త్రోవలు ఎలా నడవాలో వింటున్నారు. కానీ నీ గృహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావు? ఇసుక మీద ఏర్పాటు చేసుకున్నావు. అంటే క్రీస్తు లేని బండ మీద నీ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఇసుక మీద ఇల్లు కడితే ఆగుతుందా? నీవు బుద్ధిమంతుని పోలి బండ మీద కట్టాలి, కానీ బుద్ధిహీనుని పోలి ఇసుక మీద కడతానంటే ఎలా కుదురుతుంది? వాళ్ళకి విత్తబడే అదే వాక్యము నీకు విత్తబడుతుంది అదే వాక్యము కదా. కానీ నీవు బుద్ధిమంతుని పోలి ఎందుకు ఉండట్లేదు? బుద్ధిహీనుడిగా ఎందుకు ఉంటున్నావో ఒకసారి ఆలోచించు. ఇది నీ చేతిలోనే ఉంది, నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏంటి, ఈ వాక్యం ఎందు నిమిత్తం విత్తబడుతుంది? నా కోసం విత్తబడుతుందా? నన్ను సరిచేసుకోమని విత్తబడుతుందా?
అని మీరు ఆలోచించాలి. ఈ రోజు నుంచైనా ఆలోచించి ఈ రోజు నుంచైనా మీ పునాది ఇసుక మీద నుంచి తీసేసి బుద్ధిహీనుని పోలి ఉండకోకుండా బుద్ధిమంతుని పోలి నీ గృహాన్ని నీవు క్రీస్తు అనే బండ మీద స్థాపించి విశ్వాసముతో నాటినట్లయితే నీవు ఎటువంటి తుఫాను, ఎటువంటి గాలి, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు నీ కుటుంబంలో లేచినా, నీ మీదకి లేచినా కూడా నీ గృహం అనేది కదల్చబడదు అని చెబుతున్నారు. కాబట్టి నీవే ఆలోచించుకో. నువ్వు వినటానికి వింటున్నావు, నీవు చేయడానికి ఆయన కార్యములు చేస్తున్నావు, కానీ నీవు విశ్వాసం లేకపోతే నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన రా నా బిడ్డ, నా దగ్గరికి రా అన్నప్పుడు నువ్వు ఎటువైపు వెళ్ళిపోతావు? కాబట్టి ఈరోజు నువ్వే డిసైడ్ అవ్వు. నీవు బుద్ధిమంతుని పోలి నడుచుకుంటావా, బుద్ధిహీనుని పోలి నడుచుకుంటావా? బుద్ధిమంతునికైనా అదే వాక్యం చెప్పబడుతున్నది, బుద్ధిహీనునికైనా అదే వాక్యం చెప్పబడుతున్నది. ఎవరికైనా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన వండర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆయన నమ్ముకుంటే మనం నిత్య జీవానికి వెళ్తామనే చెబుతున్నది. కానీ నీవు వినడానికి వింటున్నావు, కానీ దాని ఆచరణలో పెట్టలేకపోతున్నావు. వినినవాడు తన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఆడిని చూసి నువ్వు అసూయపడుచున్నావు. ఈరోజు నీవు అసూయ పడుకోకుండా ఈరోజు ఏదైతే వాక్యం అనేది విత్తబడుచున్నదో ఆ వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా విన్నట్లయితే నీ పునాది ఈరోజు ఇసుక మీద నుంచి తీసి క్రీస్తు అనే బండ మీద స్థాపించుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ వాక్యం నీ దాకా వస్తుందంటే నిన్ను మార్చుకోమని అర్థం అనమాట. నువ్వు వినడానికి వింటున్నావు, కానీ హృదయపూర్వకంగా వినట్లేదని చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన చేసిన వాగ్దానములను, ఆయన చేసిన క్రియలను నీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండి వినడము చాలా ప్రాముఖ్యం అన్నమాట కదా. ఎంతోమంది విత్తుతారు, కానీ నీకు అన్ని వాక్యాలు నీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేస్తున్నాయా? లేదా ఒక్కొక్క టైంలో మనము ఉన్న పొజిషన్లో, ఉన్న సిచ్యువేషన్లో ఒక చిన్న వాక్యం చెప్తే చాలు, మన హృదయంలో అది ఎంతో వండర్స్ని క్రియేట్ చేస్తుంది. అటువంటి వాక్యము నువ్వు పట్టుకోవాలన్నమాట. అటువంటి వాక్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే ఆ వాక్యము ద్వారా నీవు బుద్ధిమంతుని పోలి నడుచుకొని నీ గృహాన్ని ఏర్పాటు చేసుకో. గృహం అనగా నీవు ఆత్మీయంగా ఎలా బ్రతుకుచున్నావు, నీ ఆత్మీయ బ్రతుకుని ఎలా నువ్వు జీవిస్తున్నావు. నీవు ఆత్మీయంగా బ్రతికి ఆత్మీయ గృహాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నట్లయితే ఆయన నీ పట్ల ఆనందిస్తాడని చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచైనా నీవు విన్నదాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చెయ్యి, ప్రార్థన చెయ్యి, విశ్వాసంలో ఉండు. నువ్వు తొలగిపోతున్నావా? అడుగు పదే పదే, తండ్రి నేను పదే పదే తొలగిపోతున్నాను ప్రభా, నన్ను గట్టిగా పట్టుకోండి ప్రభా, నన్ను గట్టిగా వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, నా పునాది కూడా నీ మీద వేయడానికి సహాయం దయచండి ప్రభా. నా చింత యావత్తు నీ మీద పెట్టి, నేను భారము పెట్టి నేను ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా అని మీరు ఈరోజు అడిగినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఈరోజు బుద్ధిమంతుని పోలి నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీకు హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించిన వాడు అయితే విశ్వాసంతో ప్రార్థన చేసి ఈరోజు నువ్వు ఉన్న పొజిషన్లో నుంచి నీవు బుద్ధిమంతుని పోలిన పొజిషన్లోనికి రావాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థనతో ఈ సెక్షన్ ముగించుకుందాము. చిన్న ప్రార్థన. దేవుని ఘనమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఎవరైతే ఈ ప్రసంగాన్ని విని ఉన్నారో తండ్రి, వాళ్ళలో ఒక చిన్న మార్పును మీరు తీసుకురండి నాయన. ఎవరైతే బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలని ఆశపడుతున్నారో నాయన, వాళ్ళ ఆశను మీరు తీర్చండి నాయన. వాళ్ళ గృహాన్ని తండ్రి బల నమ్మకంగా కట్టుకోవడానికి సహాయం దయచండి. వాళ్ళ ఆత్మీయ గృహాన్ని తండ్రి నీ మీద ఏర్పాటు చేసుకోవడానికి సహాయం దయచండి. విశ్వాసంతో ఏర్పాటు చేసుకోవడానికి సహాయం దయచండి ప్రభా. ఇదిగో తండ్రి, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నాడని చెబుతున్నావు తండ్రి, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నావు అని చెబుతున్నావు నాయన. అది వర్షం వస్తే కూలిపోతుంది అని చెబుతున్నావు నాయన, కానీ బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు కూలదని చెబుతున్నావు నాయన. ఈరోజు ఈ ప్రసంగాన్ని ఎవరి దాకైతే నువ్వు వినిపించుచున్నావు తండ్రి, వాళ్ళందరూ బుద్ధిమంతుని పోలి నడుచుకోవడానికి సహాయం దయచేసి వాళ్ళ గృహాలు క్రీస్తు అనే బండ మీద ఏర్పాటు చేసుకొని నిత్యము తండ్రి విశ్వాసంలో కొనసాగడానికి సహాయం దయచేయమని అడుగుతూ ఈ చిన్ని ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని ప్రభువు నామమున వినము గడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పొందుకొని వచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలండి.